పల్నాడు జిల్లా మాచర్లలో హై టెన్షన్ నెలకొంది. మాచర్ల జంట హత్య కేసులో వైసీపీ నేతలు పిన్నెల్లి బ్రదర్స్ లొంగిపోతారని తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి సరెండర్ అవుతారని సమాచారం. దీంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. మాచర్ల గురజాల నియోజకవర్గాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ప్రజలెవరూ గుమికూడొద్దని పోలీసులకు సహకరించాలని కోరారు. మరోవైపు పలువురు వైసీపీ నేతలను అర్ధరాత్రి నుంచే హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు వెల్దుర్తి పిఎస్ క్రైమ్ నంబర్ 40/2025 లో ముద్దాలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే మరియు పిన్నెల్లి వెంకటరెడ్డి మాచర్ల కోర్టులో సరెండర్ అవుతారని తెలుస్తా ఉన్నారు. సో దీన్ని ఉద్దేశించి ఎల్ఎండో సిచ్యువేషన్ ని పరిగణలో తీసుకొని గురజాల సబ్ డివిజన్ లో అంటే మాచర్ల మరియు గురజాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో 144 సిఆర్పిసి అంటే 163 క్లాజ్ 1 బిఎన్ఎస్ఎస్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాయి. కావున ఎవరు కూడా అన్లాఫుల్ అసోసియేషన్స్ కానీ ర్యాలీస్ కానీ ప్రొసెషన్స్ కానీ తీయకూడదని క్లియర్గా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. గౌరవ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు వెల్దుర్తి పిఎస్ క్రైమ్ నంబర్ 40/2025 లో ముద్దాలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే మరియు పిన్నెల్లి వెంకటరెడ్డి మాచర్ల కోర్టులో సరెండర్ అవుతారని తెలుస్తా ఉన్నారు. సో దీన్ని ఉద్దేశించి ఎల్ఎండో సిచ్యువేషన్ ని పరిగణలో తీసుకొని గురజాల సబ్ డివిజన్ లో అంటే మాచర్ల మరియు గురజాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో 144 సిఆర్పిసి అంటే 163 క్లాజ్ 1 బిఎన్ఎస్ఎస్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాయి. కావున ఎవరు కూడా అన్లాఫుల్ అసోసియేషన్స్ కానీ ర్యాలీస్ కానీ ప్రొసెషన్స్ కానీ తీయకూడదని క్లియర్గా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగరాజును అడిగి తెలుసుకుందాం. నాగరాజ్, పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి మీద కూడా ఈ రోజు మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కూడా లొంగిపోయినారు. వెల్దుర్తి మండలం కొండలపట్టు చెందినటువంటి టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు కూడా మే 24 హత్యకు గురయ్యారు. గ్రామంలో ఆధిపత్య పోరును తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని చెప్పి ఈ జంట హత్యలకు పాల్పడ్డారని చెప్పేసి కూడా పోలీసులు కూడా పిన్నెల్లి సోదరులు కూడా A6 అని A7 కూడా చేర్చుకేరో వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దీంతో వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం కూడా ఢిల్లీ కోర్టును కూడా హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో బెయిల్ రద్దు చేయడంతో కూడా అక్కడ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అక్కడి నుంచి కూడా మధ్యంతర ఉత్తర్వులు కూడా బెయిల్ కూడా క్యాన్సిల్ చేయడంతో కూడా 2 వారాల్లో కూడా లొంగిపోవాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు కూడా అక్కడ ఇద్దరు కూడా అక్కడ కోర్టులో కూడా లొంగిపోవడానికి సిద్ధమయ్యని చెప్పేసి పోలీసులు కూడా ముందస్తు కూడా సమాచారం ఇచ్చారు. దీంతో మాచర్లలో కూడా ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొని చెప్పుకోవాలి. అటు మాచర్ల గురజాల ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున కార్యకర్తలు గుమికూడి అటు కోర్టు వద్దకు వచ్చే అవకాశం ఉన్నందున కూడా ముందస్తు చర్యల్లో భాగంగా కూడా పల్నాడు ఎస్పీ కృష్ణారావు కూడా ఇప్పటికే ఆ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు మొత్తం అందరిలో కూడా ఇప్పటికే హౌస్ అరెస్టులు చేసి కూడా ఇప్పటికే అందరినీ ఇళ్ల నుంచి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటువంటి కేసులో కూడా బయట కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తామని చెప్పి కృష్ణారావు చెప్తున్నారు. ఈ రోజు జంట హత్య కేసుల్లో కూడా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతాల్లో కూడా లొంగిపోయే అవకాశం అయితే ఉంది. ఓకే నాగరాజు, థ్యాంక్ యూ.